క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనము. మంచి నేలనందు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు మంచి నేలలో పడిన విత్తనాన్ని పోలినవారని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో సెలవిస్తున్నారు. మనం ఒకవేళ మంచి ఫలములు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడో కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాము. మనము మార్కెట్కి వెళ్ళి పండ్లను కూరగాయలను తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటాము. డబ్బులిచ్చి కొనుక్కొని తినేదానికన్నా కూడా మన ఇంట్లో మనం వేసుకున్న మొక్కలు, కూరగాయలు, పండ్లు, వాటికి కాసినటువంటి పంటని చూసినప్పుడు, వాటిని తింటున్నప్పుడు చాలా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన సొంత చేతులతో మనము నాటిన విత్తనాలు మొక్కలుగా ఎదిగి అవి ఫలించి మనకు పంటనిచ్చినప్పుడు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేవుడు మనల్ని తన బిడ్డలుగా మరి ఈ లోకంలో ఉంచినప్పుడు మనము కూడా యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఒక చెవితో విని మరొక చెవి నుండి వదిలేయక విన్న వాక్యాన్ని అవలంబించి మనం ఓపికతో ఫలించినప్పుడు ప్రభువు కూడా మన యందు తప్పక సంతోషిస్తాడు. మనం నాటిన మొక్కలను మనం ఎంతో భద్రంగా కాపాడుకుంటాం కదా, అలాగే ప్రభువు కూడా మనల్ని భద్రంగా తన కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన తోటలో ఉన్న మొక్కలను భద్రంగా కాపాడుతూ అది ఎప్పుడెప్పుడు ఎదిగి పెద్దదవుతుందా, ఎప్పుడెప్పుడు కాయలు కాస్తుందా, పండ్లు కాస్తుందా అని మనం ఎదురు చూస్తూ ఉన్నట్లుగానే ప్రభువు కూడా మన జీవితంలో మనం ఫలించే స్థితిని చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మొక్కలకు పూత వచ్చి అవి పిందెలుగా మారినప్పుడు ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం మనం. ఆ పిందెలు కాయలుగా మారి పండిన తర్వాత వాటిని కోసుకొని తింటాము. ఆ కాయలు మనం తిన్నప్పుడు ఒకవేళ రుచిగా లేకపోతే మనం ఎంత డిసప్పాయింట్ అవుతామో. తియ్యగా మధురంగా ఉంటే చాలా ఆనందిస్తాం, కానీ ఒకవేళ చేదుగా ఉన్నా రుచిగా లేకపోయినా ఎంతో బాధపడతాము. ఆ కాయలు తినడానికి మనం పడ్డ కష్టమంతా గుర్తుకొచ్చి ఏడుపు కూడా వస్తుంది. ఆ చెట్టు మీద చాలా కోపం వచ్చి వెంటనే ఆ చెట్టు పీకి బయట కూడా పడేస్తాం మనం. అదేవిధంగా దేవుడు తన కష్టముతో 6వ రోజు శ్రమించి ఈ సృష్టిని, మనిషిని తయారు చేసి తన కోసం చేసుకున్న మనిషి తనను సంతోషపరుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, మనమేమో భూమి మీద పుట్టినప్పటి నుండి కూడా మన స్వార్థపు ఆలోచనలు, మన స్వార్థపు కోరికల చుట్టూ తిరుగుతూ దేవుని దుఃఖపరుస్తూనే ఉన్నాము. దేవుడు మన నుండి మంచి ఫలములు ఆశిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయం అనే పొలంలో వాక్యం అనే విత్తనాలు చల్లబడతాయి. వారి వారి హృదయ స్థితిని బట్టి వారు ఫలిస్తూ ఉంటారు. వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో చల్లబడినప్పుడు మన హృదయం స్పందించే దానిని బట్టి మంచి ఫలాలు లేదా చెడ్డ ఫలాలు మనం ఫలిస్తాము. ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారి హృదయం రాతి నేలగాను, కలుపు మొక్కలు, ముండ్ల పొదలు అనబడే లోకాశలతో నిండి ఉంటుంది. కాబట్టి దేవుడు విత్తిన వాక్యము వారిలో ఫలించదు. కొంతమంది జీవితాలు ఫలించే దశకు వచ్చినప్పుడు ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలించలేని స్థితిలోకి నెట్టబడతారు. కొంతమంది ఫలించినప్పటికీ కాని ఫలములు ఫలించి దేవునికి ఉపయోగపడకుండా ఉంటారు. దేవుడు మన నుండి ఆశించే ఫలములను మనము ఫలించకపోయినా, కాని ఫలములు ఫలించినా అవి దేవునికి ఉపయోగపడవు. కాబట్టి అవి నరకబడి అగ్నిలో పడవేయబడతాయని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరి జీవితాలైతే దేవునికి ఉపయోగపడవో వారి జీవితాలలో దేవుని యొక్క కాపుదల, భద్రత వారి నుండి తీసివేయబడుతుంది. అప్పుడు వారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. కాబట్టి దేవుడు మన నుండి ఆశిస్తున్న ఆత్మఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహములు అను మంచి ఫలములు మనలో ఫలించాలంటే మనలో విత్తబడిన వాక్యమును యోగ్యమైన మనసుతో, యోగ్యమైన ప్రవర్తనతో దినదినము మనల్ని ప్రభువులో సరిచేసుకుంటూ దేవుని పోలికగా జీవించే విషయంలో మనం ఆసక్తిని కనపరిచినప్పుడు
ప్రభువు మన యందు ఆనందించడమే కాక మన జీవితాన్ని నూరంతలుగా ఫలించేలా చేస్తాడు. కాబట్టి ప్రియ నేస్తమా, మంచి ఫలములు ఫలించడానికి ప్రభువు కృపను కోరుకొని ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నీ వాక్యము ద్వారా మంచి ఫలములు ఫలించుటకు తగిన మనస్సును మాకిచ్చి, మమ్మల్ని ఆశీర్వదించి, మా తప్పిదములను క్షమించి, మమ్మల్ని సరిచేసి, నీ నామమునకు మహిమకరంగా మా జీవితాలను స్థిరపరచమని ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను. ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈ వాక్యపు ధ్యానాలు మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.